హాయ్ అండి. ఈరోజు ఒక బ్రైడల్ బ్లౌజ్ చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మగ్గం బ్లౌజెస్ అనమాట. కొంచెం హెవీ మగ్గము. రేపే పెళ్ళి, ఈరోజు డెలివరీ ఇస్తున్నాము. సీజన్ కదండి. ఇంకని ఇది వచ్చేసి వైట్ శారీ అనమాట. తల్లంబరాల చీర చూస్తున్నారు కదా, క్రీమ్ కలర్. అందుకని వైట్ కలర్ బీడ్స్ అనేది యూజ్ చేసాము. ఈ రెడ్ మీద గ్రీన్ మిక్స్, ఓన్లీ వైట్ ఉంటే బాగోదని చెప్పి గ్రీన్ కూడా కుందన్స్ అనేవి గ్రీన్ కుందన్స్ యాడ్ చేసాం అనమాట. చూడండి ఎంత బాగుందో. దీనికి కింద కొంచెం కట్ వర్క్ అనేది చేసి ఈ సింగిల్ పూస ఇచ్చాం అనమాట. బ్యాక్ సింపుల్ అనమాట. ఇది కాకపోతే షేప్ మార్చాం అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్ ఉంటుంది. నేను ఒకరికి ఒకే షేప్ పెట్టనండి. కొంచెం షేప్ మారిస్తే అన్ని షేప్లు ఉన్నట్టు ఉంటాయి కదా. దీనికేమో ఈ బ్లౌజ్కి ఏమో ఇలా వచ్చింది. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కో షేప్ పెడతాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది. బ్రైడల్ లుక్ వచ్చింది అనమాట దీనికి. ఇది కూడా ఇచ్చాం అనమాట, టాజిల్స్ శారీకి. ఇది వచ్చేసి పెళ్లి కూతురు అత్తింటి వారు ఇచ్చింది అనమాట చీర. ఇది వచ్చి దీంట్లో కలర్స్ ఏం లేవండి. శారీలో సేమ్ కలర్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వచ్చింది. అందుకని హాఫ్ పట్టు తీసుకున్నాను. హాఫ్ పట్టు తీసుకుని ఇలా వర్క్ ఇచ్చాం అనమాట. హెవీగా ఏమో గోల్డ్ పూసల కింద హ్యాంగింగ్స్. దీనికి ఏంటంటే వెనకాల పాట్ షేప్ ఇచ్చాను. షేప్ వచ్చేసి ఇలా పాట్ షేప్ అనమాట. హ్యాండ్ ఏమో ఇలా హెవీగా. ప్రతి చీరకి కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ లాగా టాజల్స్ అయితే ఇచ్చామండి ఈ చీరకి. ప్రతి చీరకి. ఇదేమో రిసెప్షన్ శారీ అండి. గ్రాండ్గా ఉంది శారీ. కలర్ చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా. ఇది శారీలో బ్లౌజ్ అండి, షైనింగ్ ఉంది. దీనికే వచ్చింది అంచు. దీనికి ఆల్ ఓవర్ కావాలని చెప్పారు. అందుకని బీడ్స్ యూజ్ చేసి ఈ శారీ కలర్ పూస అండి, ఇది మిడిల్లో యూజ్ చేసాము. శారీ కలర్లో పూస. ఆల్ ఓవర్ బ్లౌజ్ అనమాట. చాలా హెవీగా వచ్చి చాలా గ్రాండ్గా ఉంది. చాలా బాగుందండి. కిందేమో శారీలో కలర్ బీడ్స్ ఇలా లట్కన్స్ లా ఇచ్చాం అనమాట. దీనికి మగ్గం హ్యాంగింగ్స్. దీనికి కూడా టాజల్స్ ఇచ్చాము. ఇంకొక బ్లౌజ్ వచ్చి ఇది కొంచెం ఎమర్జెన్సీ షూటింగ్ అంటే అప్పటికప్పుడు చేసామండి. హ్యాండ్స్ మాత్రం హెవీగా ఇచ్చాను. దీనికి రెడ్ కలర్ శారీ అనమాట. దీనికేమో వైట్ కలర్ ఇచ్చాము. కొంచెం సిల్వర్ ఉంది అందులో. రెడ్ కలర్ పట్టు చీర. బ్యాక్ సింపుల్ ఇచ్చాము, టైం లేదని చెప్పి. హ్యాండ్స్ మాత్రం కొంచెం హెవీగా ఇచ్చేసి బ్యాక్ సింపుల్ ఇచ్చాము. యాక్చువల్గా అయితే గ్రీన్ ఎల్లో అయితే శారీలో లేదు, కానీ కొంచెం మిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఇలా కొంచెం లైట్గా మిక్సింగ్ ఇచ్చాను. ఇదొకటి నార్మల్ అండి, జిమ్మిచూ అనమాట. నార్మల్గా కుట్టించుకుంది తను. ఇది నేను కంప్యూటర్ వర్క్ చేశాను. ఇలా ఫ్రంట్ కొంచెం షేపు డిఫరెంట్గా ఇచ్చాను. హ్యాండ్కి కింద అలా లేస్ వచ్చిందండి. దానికని చెప్పి షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఇచ్చాను అనమాట. బ్యాక్ నార్మల్ షేప్ ఇచ్చి వన్ సైడ్ ఇలా చిన్న బంచ్లా ఇచ్చాను అనమాట. ఈ శారీలో ఉన్నాయి ఇలా ఫ్లవర్స్. ఇదేమో హల్దీకి అని చెప్పి సింపుల్గా అంటే నార్మల్గా ప్యాటర్న్ బ్లౌజ్ అనమాట. మగ్గం వర్క్ కంప్యూటర్ వర్కే కాదండి, ప్యాటర్న్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తాం కాబట్టి ఇది ప్యాటర్న్ బ్లౌజ్. చూస్తున్నారు కదా, ప్యాటర్న్ బ్లౌజ్. హ్యాండ్కి వచ్చేసి ఎల్లో కలర్ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా క్లాత్ వచ్చేసి పూసలు అయితే స్టిచ్ చేసాం అనమాట. ఉంది కదా, ఇది ప్యాటర్న్ బ్లౌజ్. ఇది హల్దీ ఫంక్షన్ అనమాట. ఇవి ఒక బ్రైడల్ వండి.
మగ్గం వర్కే కాదు, కంప్యూటర్ వర్కే కాదు, ప్యాటర్న్ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్ చేస్తాము. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, దానికి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.